ఓ శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సర్వచైతన్య స్వరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. జనక మహారాజు ముముక్షువైనటువంటి వాడు ఏం చెయ్యాలో క్రమంగా ఉండే పద్ధతి చెప్పాడు. శిష్టాచారము అన్నాడు. శిష్టులు అంటే పెద్దలు చెప్పినటువంటి విధంగా ఒక సక్రమమైనటువంటి మార్గంలో చక్కని జీవన విధానాన్ని నడిపేటటువంటి వారు అని అర్థం. అందరూ అలాంటి ఈ రకంగా కనుక చేసినట్టయితే లోకంలో అందరూ కూడా ముక్తిని పొందడానికి అవకాశం ఉంది. అందుకని ఈ పద్ధతి గురించి పెద్దలు చెప్పారు అని చెబితే దానికి శుకుడు అంటున్నాడు, జ్ఞాన విజ్ఞాన కారణమైన నిర్మల వైరాగ్య తేజస్సు హృదయంలో బాగా ఉండేటటువంటి వాడు అతను కూడా క్రమంగా ఇన్నాశ్రమాలని దాటాలా, లేదంటే ఒకేసారి అరణ్యాలకు వెళ్ళిపోవచ్చా? అంటే అర్థం ఏమిటి? బ్రహ్మచర్యం నుంచి నేరుగా నేను వానప్రస్థం సన్యాసం స్వీకరించవచ్చా అని అడిగాడు. అంటే గృహస్థాశ్రమాన్ని దాటేసేసి ఒక్కదాన్ని అలా గంటేసి దాని నుంచి తప్పించుకుని వెళ్ళొచ్చా అని అడిగాడు. ఈయన ఎటువంటి వాళ్ళు? లోకంలో అందరి గురించి కాదు ఈయన అడిగింది. ఇది సామాన్యులైనటువంటి వ్యక్తులందరికీ కూడా చెప్పబడినటువంటి మార్గం. కానీ శుకుడు ఎవరి గురించి అడుగుతున్నాడు అంటే నేను అన్నమాట అక్కడ అర్థం. ఎవరి గురించి అడుగుతున్నాడు అంటే మనసులో జ్ఞాన విజ్ఞాన కారణమైన నిర్మల జ్ఞాన వైరాగ్య తేజస్సు. వైరాగ్యము అనేది నిర్మలంగా అంటే ఏ కొద్దిగా కూడా దాని నుండి ఇటు అటు చదివే అవకాశం లేనటువంటి స్వచ్ఛమైన ఏమాత్రం కల్మషం లేనటువంటి మాలిన్యం లేనటువంటి వైరాగ్యంతో ప్రకాశిస్తూ, అది ఎందువల్ల ప్రకాశిస్తుంది? జ్ఞాన విజ్ఞాన కారణం. ఇప్పుడు జ్ఞానం విజ్ఞానం అన్న దాని గురించి చెప్పుకున్నాం. ఒకటేమో ఒకటేమో పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, మరొకటి అక్కడికి చేరుకోవడానికి సహకరించే లౌకిక జ్ఞానం. ఈ రెండు కూడా కలిసి అలా కలిసి చక్కగా ప్రకాశించటానికి కారణం ఏమవుతుంది అంటే నిర్మలమైన వైరాగ్యం. అది మనస్సులో నిండుగా ఉన్నవాడు కూడా క్రమ పద్ధతిని అనుసరించాలా, లేదా దీన్ని దాటి నేరు అరణ్యాలకు వెళ్ళిపోవచ్చా? కొద్ది రోజులు అరణ్యాల్లో ఉండి ఆ తర్వాత సన్యాసాన్ని స్వీకరిస్తే అంటే దానికి జనకుడు చెప్తున్నాడు, ఇంద్రియ వాసనలు చాలా బలమైనవి కాదని అంటాం, కానీ ఇంద్రియాలు చాలా చాలా బలం అండి. వాటిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే గుర్రాలతో పోలుస్తారు. ఇంటికన్నా శక్తివంతమైనటువంటి జంతువు ఏదయ్యా అంటే గుర్రమే. అందుకే శక్తిని కొలవడానికి కూడా హార్స్ పవర్ అంటారు, కానీ పెద్దది కదా అని చెప్పి ఎలిఫెంట్ పవర్ అని కానీ, అన్నిటికన్నా చాలా పరిపాలన చేసే లక్షణంగా ఉంది, అడవికి రాజు అని చెప్పబడేటటువంటి సింహంలాగా లయన్ పవర్ అని అన్నారు, హార్స్ పవర్ అని అంటారు. ఎందుకంటే దాని ఉన్న శక్తి అంతులేనటువంటిది. ఆ శక్తికి అసలు ఏమాత్రం కూడా తగ్గుదల అన్నది ఉండదు. అటువంటి గుర్రాలలాగా ఉండే ఈ ఇంద్రియాలను అదుపులో పెట్టడం చాలా కష్టం. సింహాన్నైనా అదుపులో పెట్టచ్చేమో కానీ గుర్రాన్ని అదుపులో పెట్టడానికి శక్తి కాదు మనకు కావాల్సింది. శక్తి ఉన్నవాడెవడు గుర్రాన్ని అదుపులో పెట్టలేడు. శక్తి ఉంటే పులినో సింహాన్నో అదుపులో పెట్టచ్చు. గుర్రాన్ని అదుపులో పెట్టడానికి ఒడుపు కావాలి, ఒక రకమైనటువంటి నేర్పు కావాలి. అందువల్ల గుర్రాలు చాలా బలవత్తరమైనవి. వాటిని దాటడం చాలా కష్టం, వాటిని అధిగమించడం చాలా కష్టం. ఓ పట్టాన లొంగవబ్బి అది పరిపక్వత లేకుండా నేను ఇంద్రియాలని నిగ్రహిస్తాను అని అనుకుంటే అవి వాడి మనస్సులో చేరి లేనిపోని కోరికలు రేకెత్తిస్తాయి. నాకు ఈ పదార్థం తినకూడదు అని అనిపించింది అనుకోండి,
అనిపించాలి. కానీ నేను తినను అని గట్టిగా అనుకుంటే మనస్సుతో నిరంతరం తింటారు, నోటితో తినరు. కానీ అంతే కదా, ఎప్పటికప్పుడు అది అలా దాని మీదే కోరిక వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక మనస్సుకి పనికిరాని వస్తువుల మీదకి వెళ్ళకూడదు అనే శిక్షణ వచ్చి దాంట్లో అది ఉత్తీర్ణత పొందే వరకు బలవంతం చేయకూడదు. నెమ్మదిగా దాన్ని మాట వినేటట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఎప్పుడో మనసులో ఇన్నాళ్ళు అణిచిపెట్టుకున్న కోరిక ఒకటి లోపలికి తొంగి చూసింది అనుకుందాం. మనసుకి ఎన్ని పొరలు ఉంటాయండి? అంతరాంతరాలలో అట్టడుగు పొరల్లో కూడా ఉంటాయి కొన్ని కోరికలు. అలాంటి కోరిక వచ్చి రుచికరమైన ఆహారం తినాలి అని కోరిక వచ్చిందే అనుకుందాం సన్యాసంలో. లేదు, ఈ కటిక నేల మీద నేను పడుకోలేను, అంగవస్త్రం పరుచుకుని ఈ చలికాలంలో మెత్తని పరుపు ఉంటే ఎంత బాగుంటుంది అని కోరిక వచ్చింది అనుకుందాం. ఎవరైనా పిల్లలని ఎత్తుకుని ముద్దాడుతూ ఉండగా చూసి నాకు కూడా కొడుకుంటే ఎంత బాగుండు అని అనిపించిందే అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? వెనక్కి రాలేడే. ఒకసారంటూ ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం అన్నది చాలా కష్టమైనటువంటిది. ఒకవేళ కష్టపడి వెనక్కి వస్తే కొన్ని జన్మల పాటు మళ్ళీ ముందుకెళ్ళడానికి అవ్వదు. గృహస్థుడుగా ఉండిటువంటి కోరికలన్నీ తీర్చుకున్న, ధర్మబద్ధంగా తీర్చుకున్నట్టయితే, తర్వాత కోరికలు తీరిపోయిన తర్వాత సన్యాసానికి వెళ్ళినట్టయితే, ఒకవేళ అటువంటి కోరిక వస్తే అవును కదా, అప్పుడు నా కొడుకుని ఎత్తుకుని ముద్దాడని, ఇప్పుడు వాడు పెద్దవాడైపోయాడు అనుకున్నాక ఆ కోరిక బలంగా ఉండదు. ఒక క్షణాన మనసులోకి వచ్చిన, లేదు ఒక అద్భుతమైనటువంటి రుచికరమైన పదార్థం తినాలి అనే ఆలోచన వస్తే, నా చిన్నతనంలో తిన్నాను అటువంటి రుచికరమైంది, ఎవరో మనలాంటి వాళ్ళ వెళ్ళి మాట్లాడితే ఆ రుచి మనలాంటి వాళ్ళకి మళ్ళీ వెంటనే అలాంటి తినాలనిపిస్తుంది. ఆయనకి అనిపిస్తుంది నా చిన్నప్పుడు తిన్నాను కదా అదే రుచి, ఏముంది అది తిన్నా ఒకటే, ఇప్పుడు నేను తింటున్నటువంటి దుంపలు తిన్నా ఒకటే అనే ఆలోచన వస్తుంది. ఆ స్థితికి మనసు వచ్చాక సన్యాసం స్వీకరిస్తే సుగమంగా ఉంటుంది. కానీ పరిపక్వత లేకుండా గనక స్వీకరించినట్టయితే చాలా కష్టమవుతుంది. అవి మనస్సుని ప్రశాంతంగా ఉండనీయవు. చాలా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి సన్యాస దీక్షలు తీసుకున్న వాళ్ళు, అంటే మరి పరంపరలు వేరే వేరే ఉన్నవో అన్నీ ఒకటి కాదు, అలా ఒక్కొక్క పరంపరలోనూ ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వారు ఆత్మీయంగా మాట్లాడిన సందర్భంలో, ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళాక అబద్ధాలు చెప్పడం అన్నది తమకి ముక్తికి ఇబ్బంది కలుగుతుంది అనే జ్ఞానం ఉంటుంది గనక, వారు మాటల్లో చెప్పినవి కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎప్పుడూ మీకు ఏం కోరికలు కలగలేదా అంటే, ఎందుకు కలగలేదు, కలిగాయి కానీ మేము ఇది స్వీకరించాం గనక వాటి మాట వినలేదు అన్నారు. కలగకుండా ఉండే స్థితి వచ్చినట్టయితే అది వేరు. వివరాల జోలికి నేను వెళ్ళను, మీకు కొన్ని తెలిసే ఉండవచ్చు చాలామందికి అటువంటివన్నీను. కనుక ఆ కోరిక మనసులో ఎప్పుడూ కూడా కలగకుండా ఉండే స్థితికి వచ్చేటట్టుగా వెళ్ళవలసి ఉంటుంది. ఇంద్రియాలు అణగదొక్కడం కాక అవి మన చెప్పు చేతల్లో ఉండేటట్టుగా ఉండాలి. మనం కళ్ళాలు పట్టుకోవడం కాదు, అది మన మాట వినేటట్టు ఉండాలి. గుర్రాన్ని ఇలా మెడ దగ్గర స్పృశిస్తే మన హృదయం తెలుసుకుని మనకు కావలసినట్టుగా తీసుకెళ్ళేట్టు ఉండాలి తప్ప, మనం కళ్ళెం పుచ్చుకుని వెళ్ళు అని దానితో బలవంతంగా చేసేటట్టు ఉండకూడదు. అది మనం మన ఇంద్రియాలతో చేయవలసినటువంటి పని. అందుకని నెమ్మదిగా కోరికలు తీరేటటువంటి దానికి, ఒక కోరికలు లేకుండా ఉండేటటువంటి స్థితికి, అంటే ఇంద్రియాలు ఏవి కోరికలు ఎప్పుడూ ఇంద్రియాలే అడుగుతాయి, ఇంకేం అడగవు కదండి. చెయ్యో కోరిక అడగదు. చేత్తో పదార్థాన్ని తీసుకున్నా తినాలి అనేటటువంటి కోరిక నోటిది కానీ చేతిది కాదుగా. చూడాలి అన్న కోరిక కంటిది, చూసే వస్తువు దగ్గరికి కాళ్ళు తీసుకెడతాయి, కానీ కోరిక ఎవరిది? కంటిది. అలా ఇంద్రియాల యొక్క కోరికలు అడగడం, ఇంద్రియాలు కోరికల్ని అడగడం మానేసేటట్టుగా వాటికి నెమ్మదిగా శిక్షణ ఇచ్చి, అవి ఏది చూడాలి, తినాలి, వినాలి, అనాలి అనే కోరిక లేని స్థితికి వాటిని తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. క్రమంగా చేయాలి సాధన.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అని వివరం ఇస్తూ ఉన్నాడు జనక మహారాజు. పైన పడుకున్నటువంటి వాడు కింద పడితే దెబ్బ తగులుతుంది, నేల మీద పడుకున్నవాడు కదిలితే దొర్లుతాడు కానీ పడడు, దెబ్బ తగలదు. ఎప్పుడూ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలండి. అది ఆ మనస్సుకి ఎక్కడ అంతరాంతరాల్లో తెలుస్తుందో తెలియదు కానీ మెట్లెక్కిన కొద్దీ కిందకు చూస్తే భయపడుతూ ఉంటాడు మనిషి. అది ఎత్తెక్కినందువల్ల భయం కాదు, అంత ఎత్తు నుంచి పడతామేమో అన్న భయం. కింద మెట్టు మీద ఉన్నాడికి భయం లేదు, కాలు జారినా అక్కడి నుంచి ఇక్కడికి జారుతాడు, స్థానభ్రంశం తప్ప. ఒక మెట్టు ఎక్కితే ఇంతెత్తు పడతాడు, 10 మెట్లు ఎక్కితే అంత ఎత్తు నుంచి కింద పడతాడు. ఎంత ఎత్తు నుంచి పడితే అంత పెద్ద దెబ్బ. అన్నిటికన్నా ఉన్నత స్థానమైనటువంటి సన్యాసాశ్రమానికి వెళ్ళి మళ్ళీ కోరికలు తీర్చుకోవడానికి కిందకు పడ్డాడా, కొన్ని జన్మల వరకు కూడా ఉద్ధరణ అన్నది ఉండదు. గృహస్థు జారి పడితే ఈ జన్మలోనే లేవచ్చు, లేదా మరో జన్మలో లేవచ్చు. కానీ పైనుంచి జారిపడ్డటువంటి వాడికి, సన్యాస స్థితిలో ఉండి జారిపడ్డటువంటి వాడికి ఇంకా అసలు సద్గతులన్నవి ఉండవు. ఇంకా బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాడండి. ఇది లోకంలో మనకి ఎంత బాగా పనికొస్తుందో. ఒక చీమ ఉంది, ఒక చెట్టు కొమ్మ చివరికి వెళ్ళాలనుకుంది, నెమ్మదిగా పాక్కుంటూ 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 వెళుతుంది. అప్పటికప్పటికి వెళుతుంది, కొంచెం ఆలస్యమైన. అదే ఓ పక్షి ఉంది, నేను క్షణంలో వెళ్ళిపోతానని ఎగిరింది. దారిలో ఏదన్నా చెట్టు కొమ్మ అడ్డొస్తే ఆ వేగంగా వెళ్ళే స్థితిలో దెబ్బ తగిలి కింద పడే ప్రమాదం ఉంది. ఏది క్షేమం? చీమలాగా నెమ్మదిగా అయినా మొదలంటూ పెడితే ఎప్పటికో అప్పటికి చిటారు కొమ్మకి చేరుకుంటామన్నది సరైన పద్ధత. త్వరగా వెళ్ళిపోవాలనుకుని మధ్యలో ఏ కొమ్మో తగిలి టపి అని కిందకి పడేటటువంటి సరైన, కొంచెం ఆలోచించుకో అని ఈ ఉదాహరణ చెప్పింది ఎవరు? జనకుడు చెప్పాడు సుఖ మహర్షికి. కనుక క్రమ మార్గమే సరైనది. ఏమిటి? బ్రహ్మచర్యం నుంచి గృహస్థం నుంచి వానప్రస్థం ఈ అయింది. కానీ పక్షిలాగా నేను హక్కుంటూ వెళ్తానని ఎగిరి వెళ్ళావో కింద పడినటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఈ దీంట్లో ఏం జరుగుతుంది? శ్రమ కూడా ఉంటుంది. ఒకవేళ కింద పడకపోయినా అంత శ్రమపడి ఎక్కినందువల్ల రెక్కలకి అలసట కలుగుతుంది. మనం గమనించినట్టయితే లోకంలో కూడా చాలా తాపత్రయపడి యవ్వనంలో డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు 60 ఏళ్ళు దాటేటప్పటికీ ఆ డబ్బును అనుభవించే స్థితిలో ఉండరండి. మనుషులు ఉంటారు కానీ అనారోగ్యాలు మీద పడుతూ ఉంటాయి. కారణం ఏమిటి? శక్తి యవ్వనంలో వినియోగించేశారు సంపాదనలో. అందువల్ల అతిగా ఏది చేయకూడదు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది. ఈ వేగంగా నీ త్వరగా వెళ్ళాలి కానీ ముక్తి అంత త్వరగా పొందాల్సిన అవసరం ఏముంది? మంచి జన్మ మళ్ళీ గర్భవాసం లేకుండా ఉండొచ్చు. దానికి క్రమ మార్గంలో వెళ్ళేటటువంటి పద్ధతి ఉంది. అంతేగాని గృహస్థ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విషయాల మీద వ్యామోహం కలిగినటువంటి వారికి మనసు లోకదు. ఇది సామాన్య మానవుల గురించి మాట్లాడుతున్న మాట. నా మనస్సు నా అదుపులో ఉంది అంటే నువ్వు అదుపు చెయ్యడం మానేస్తే విజృంభిస్తుంది. అసలు అదుపు చేయడం మానడం కాదు, దానికి మోక్షమే గొప్పది అన్న భావన మనసు పడేటట్టుండి, మనసు ఆ ముక్త స్థితిని ఆనందించిన తర్వాత రుచి మరిగాక మనసు ముక్త స్థితినే కోరుకుంటుంది. అందువల్ల ముందు మనసుకు ముక్త స్థితి యొక్క ఆనందాన్ని తెలియజెప్పి అది కోరుకునేటట్టుగా చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి మార్గం. లేకపోయినైతే ఎప్పుడన్నా పడిపోయేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆశ్రమంలో, ఈ ఆశ్రమం అంటే ఇంకా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాలు, ఈ ఆశ్రమాల్లో క్రమంగా వెళ్ళినట్టయితేనే సంసార బంధాన్ని దాటవచ్చు, సంసార సముద్రాన్ని ధరించవచ్చు.
అంతేగాని నేను గంతు ఇస్తాను అంటే అది కుదిరి కాదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కూడా ముక్తి పొందచ్చు. ఇట్లా ఆత్మవంతుడు, శాంతుడు, సుమతి, ధీరుడు, హర్షశోకరహితుడు, సర్వసముడు అయి ఉంటే కనుకున్నట్టయితే ముక్త స్థితిలో ఉన్నట్టే. ఏమిటవి? ఆత్మవంతుడు. ఆత్మవంతుడు అంటే మనకి పదం రామాయణంలో రాముడు గురించి ఆత్మవాన్ చెప్తాడు. ఆత్మవంతుడు అంటే ఆత్మని కలిగినవాడు. మనందరికి ఆత్మ లేదా? కదా. ఆత్మవంతుడు అంటే ఆత్మ నేను అని తెలిసి తాను తన ఆత్మగా కలిగినవాడు. కానీ మనం అందరం ఉంటాం, శరీరంగా ఉంటాం. ఎంతసేపు ఇది ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో, దీనికి ఇంకొంచెం మెరుగు పెడదామా, అలంకారాలు చేద్దామన్న భావనలో ఉన్నప్పుడు ఆత్మవంతులు అవుతామా, మనం దేహవంతులు. దేహం లోపల దేహం అనేటువంటి దాన్ని తొడుక్కు లోపల ఉన్నటువంటి ఆత్మ అనే జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఆత్మవంతుడు. ఆత్మవంతుడు, శాంతుడు అంటే ఇంద్రియ ప్రకోపం లేనివాడు. ఉండుండే హాయిగా కోపం వచ్చేస్తూ ఉంటుంది చాలామందికి. ఎందుకు అంటే ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి, ఏదో చూడాలని ఉంటుంది, పరిస్థితులు అనుకూలించవు, అందువల్ల ఇంట్లో అందరికీ కోపడుతూ ఉంటాడు. ఎందుకు అతని మనసు యొక్క ప్రశాంతత చల్లా చెదరైంది అంటే ఎవరు చెప్పలేరు. అందుకని బయటికి చెప్పలేదు ఫలానా అని. కానీ అతడి మనస్సుకున్నటువంటి ఆ శాంతం భగ్నం కావడానికి అతడి కోరికలే కారణం. సుమతి మంచి బుద్ధి కలవాడు. ధీరుడు, ధైర్యం గురించి చెప్పుకున్నాం. తనని తానే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కూడా దిగజారిపోకుండా వెళ్ళగలిగినటువంటి స్థితి తాను పైకి తెచ్చుకుని ఓదార్చుకుని. హర్ష శోక రహితుడు. సంతోషం బాధ రెండూ లేవు, ఏదైనా తాత్కాలికమే అని రెండింటి పట్ల సమంగా ఉన్నటువంటి వాడు. దిగులు లేకుండా తనకి విధించబడిన పనులు చేసేటటువంటి వాడు. ఏది ప్రత్యేకంగా చేస్తాను మొదలుపెట్టనటువంటి వాడు. ప్రారంభంలో వదిలి ఏది మొదలెట్టకూడదు. నాకు ఇది నిర్దేశించబడి అంతే, నా అంతటి నేను చేస్తాను అన్నటువంటి వాడు నిత్యతృప్తుడై గనక ఉన్నట్టయితే ముక్త స్థితిని పొందగలడు. సంసారం ముక్త స్థితి పొందడానికి అడ్డు కాదు అనేటటువంటి సంగతి జనకుడు సుఖమహర్షికి, సంసారం అంటే గృహం అన్నమాట, చక్కగా తెలియచెప్పాడు. ఇంకా దాని యొక్క 1-2 ఇంకా మిగిలినాయి. అవన్నీ తరువాతి భాగంలో చూద్దాం. యా దేవి సర్వభూతేషు కీర్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. స్వస్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.